హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది? దీంతోపాటుగా మనకి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసే ఛాన్స్ ఉంది? వీటన్నిటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనకి 6000 పోస్టులతో డిఎస్సి ఏంటి, త్వరలో నోటిఫికేషన్ జారీ అంటూ మనకి మెయిన్ ఎడిషన్లో కథనాలు అయితే పబ్లిష్ కావడం జరిగింది. వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన కొత్త ఛానల్ ఇది రామ్ రమేష్ 2.0. ఇక నుంచి క్లాసెస్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఫ్రీ ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి ఈ ఛానల్లోనే రావడం జరుగుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, మనకి గవర్నమెంట్ విడుదల చేసిన అఫీషియల్ షెడ్యూల్లో చూసినట్లయితే రిజల్ట్ అనేది 5/2/2025 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి 5వ తారీఖున రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ డేట్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించి అటు ఇటు జరిగినట్లయితే ఫిబ్రవరి 2nd వీక్లో మనకి ఫలితాలు అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది రిజల్ట్ ఎప్పుడు వస్తుందనే అంశానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ. ఇక మనకి కీ అబ్జెక్షన్లకు సంబంధించి కానివ్వండి, టెంటేటివ్ కీకి సంబంధించి కానివ్వండి, ఫైనల్ కీకి సంబంధించి కానివ్వండి, నార్మలైజేషన్కి సంబంధించి ప్రాసెస్ కానివ్వండి, కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. 6000 పోస్టులతో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ముగిసిన టెట్ పరీక్షలు. విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ ప్రణాళికలు అంటూ మనకి కథనం అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మెయిన్గా త్వరలోనే మరొక డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించిన వెంటనే డిఎస్సి ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5000 పోస్టులతో కలిపి 11,000కు పైగా పోస్టులతో సర్కార్ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అభ్యర్థులు నిరాశ చెందొద్దని, త్వరలోనే మరొక డిఎస్సి వేస్తామని సీఎం రేవంత్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుడు వివిధ వేదికల్లో మనకి చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలోనే డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారనే ఒక పాయింట్ను కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. ఇంకొక టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి 2024లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు కదా, దానికి సంబంధించిన పరీక్షలు అనేవి జనవరిలో కండక్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇంకొక టెట్ని కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సిని కండక్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అభ్యర్థులు ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ ఎవరైతే టెట్లో మంచి స్కోర్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి ప్రిపరేషన్పై ఎక్కువ శ్రద్ధ కనపరచవలసిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒక 3 నెలల సమయం అయితే ప్రిపరేషన్ సమయం అయితే ఇస్తారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మెయిన్గా టెక్స్ట్ బుక్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మనకి ఈ నెల జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు మొత్తంగా టెట్ పరీక్షలు అయితే ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. మొత్తంగా 2,75,753 మంది అయితే అప్లై చేశారు. దీనిలో పేపర్ 1కి సంబంధించి అంటే ఎస్జిడిలకు సంబంధించి 94,327 మంది, పేపర్ 2కి సంబంధించి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1,81,426 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తంగా తెలంగాణ టెట్కి సంబంధించి ఎంతమంది హాజరయ్యారంటే 2,05,278 మంది హాజరు కావడం జరిగింది. ఎంతమంది టెట్ రాయలేదంటే 70,475 మంది అయితే గైహాజరయ్యారని చెప్పేసి దీనిలో ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఏడాదిలోనే 2 సార్లు టెట్ అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అంటే ఏడాదిలో 2 టెట్లు అంటే 6 నెలలకు ఒకసారి చొప్పున 2024కు సంబంధించి 2 టెట్లు అయితే కండక్ట్ చేశారు. మళ్ళీ 2025 సంవత్సరానికి సంబంధించి కూడా 2 టెట్లు పాఠశాల విద్యాశాఖ కండక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇంకొక టెట్ ఇచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒక అంశం అయితే ఉంది కదా. ఆ ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ప్రాసెస్లో ఉండడంతో ఉన్న పలానా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సాధ్యపడదు. కాబట్టి ఇంకొక టెట్ వచ్చిన తర్వాత డిఎస్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల అదృష్టం బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఫిబ్రవరి ఎండింగ్ నాటికి కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటే అద్భుతమని చెప్పుకోవాలి. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి డిఎస్సి కానీ వచ్చిందంటే అద్భుతాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అద్భుతం జరిగి ఫిబ్రవరి ఎండింగ్ నాటికి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ పడిందంటే మాత్రం అభ్యర్థులందరూ కూడా బిఎల్ఆర్ చాలా 3 నెలల సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమిక కీ వచ్చేసరికి ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అభ్యంతరాలు వచ్చేసరికి ఈ నెల 24 నుంచి 27 వరకు కీపై అభ్యంతరాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది
మనకి ఫిబ్రవరి 5 అని చెప్పేసి ఇచ్చినప్పటికీ ఫిబ్రవరి 2nd వీక్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆన్లైన్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ జరిగాయి కనుక నార్మలైజేషన్ విధానం అయితే ఉంటుంది. నార్మలైజేషన్ విధానం వల్ల వివిధ సెషన్లలో పరీక్ష రాసిన వాళ్ళకి సంబంధించిన ఒకరికి పేపర్ కష్టంగా రావడం, ఒకరికి పేపర్ ఈజీగా రావడం, మార్కుల మధ్య వ్యత్యాసం లేకుండా దీన్ని సమం చేసే విధంగా నార్మలైజేషన్ అనేది ఫార్ములా బేస్డ్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కష్టంగా వచ్చిన రోజు పరీక్ష రాసారో వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్లో మీకు ఏదైతే స్కోర్ వస్తుందో అది మాత్రమే ఫైనల్. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.